హాయ్ అండి. ఎలాంటి కోరికైనా తీర్చే 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను. నా కోరికైతే మూడో వారమే తీరిపోయిందనమాట. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మొదటి వారం నుంచి 7 వారాల లోపల ఏదో ఒక వారం లోపల అయితే ఖచ్చితంగా కోరికైతే నెరవేరుతుంది. అయితే కొన్ని చిన్న చిన్న డౌట్స్ అనేటివి ఉంటాయి గదా! ఎలా చేసుకోవాలి పూజ? అసలు నియమాలేంటి? ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకరికొకరు చెప్పుకుంటేనే అన్నీ తెలుస్తాయి గదా! అన్నీ ఎవ్వరికీ తెలీవు. ఇలా నేను కూడా కొన్ని వీడియోస్ చూసే ఈ వ్రతం స్టార్ట్ చేశాననమాట. చాలా బావుంటుంది. చక్కగా చేసుకోవచ్చు. మనకు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు జరిగినా ఏం కాదండి. ఆ దేవుడు కావాలని తప్పులు చేయం కాబట్టి క్షమించేస్తాడు అనమాట. ఇంకా ఇక్కడ నేనైతే ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని కడపకు పసుపు రాసి ఫస్ట్ అయితే తులసి పూజ చేసుకుంటున్నాను. తులసి పూజ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో దేవుడికైతే అలంకరణ స్టార్ట్ చేసుకోవాలి. కొన్ని డౌట్స్ ఉంటాయి. కలశం పెట్టుకోవచ్చా లేదా? వెంకటేశ్వర స్వామి పూజ ఉదయం చేసుకోవాలా? సాయంత్రం చేసుకోవాలా? లేదంటే బ్లాక్ శారీ కట్టుకోవాలా? యెల్లో శారీ కట్టుకోవాలా? ఇలాంటి డౌట్స్ అయితే ఈ వీడియోలో కొన్ని నాకు తెలిసిన కాడికి చెప్తాను. ఇక్కడ పీఠం రెడీ చేసుకుంటున్నాను నేను. పీఠము ఇలా పసుపుతో అలికి మనం బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవచ్చు. ఇంకా శారీస్ వచ్చేసి మనకు ఏ చీర అయినా కట్టుకోవచ్చు అండి. మనతో కొత్తది ఉంటే సరిపోతుంది. లేదు ఖచ్చితంగా నియమం ప్రకారం కట్టుకోవాలనుకుంటే మార్నింగ్ అయితే బ్లాక్, ఈవినింగ్ అయితే ఎల్లో కట్టుకోవాలని చెప్తారు. తర్వాత కలశానికి కూడా కొంతమంది బ్లాక్ బ్లౌజ్ పీస్ అయితే కడతారు. లేదంటే మన దగ్గర ఎల్లో ఉంటే కూడా ఎల్లో పీసు, లేదంటే వారానికి ఒకటి మార్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ కలశం కానీ టెంకాయ ఈ కింద వేసే రెడ్ క్లాత్ ఇవన్నీ ఒకేసారి తెచ్చుకొని 7 వారాలకు మళ్ళీ అవే వాడేసానమాట. వారం వారం మార్చుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇక్కడ నేను కలశం రెడీ చేసుకుంటున్నాను. పీట వేసిన తర్వాత మనం ముగ్గు వేసుకున్నాం కదా, పీట మీద రెడ్ క్లాత్ వేసుకుంటున్నాను. కొంతమంది ఎల్లో క్లాత్ కూడా వేసుకుంటారు. అది మన ఇష్టం అనమాట. ఇందులో బియ్యం పోసి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మనం రెడీ చేసుకొని కడిగి చక్కగా నామాలు పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు పీట మీద. తర్వాత కలశం లేని వాళ్ళు ఫోటోకే కలశం పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఫోటోకే పూజ చేసుకోవచ్చు. నేనైతే కలశం రెడీ చేసుకుంటున్నాను. కలశానికి బొట్లు పెట్టుకొని మనము కలశంలో నిండగా నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ గంధం పువ్వులు అక్షంతలు ఒక రూపాయి కాయిన్ వేసి చుట్టూ ఇలా 5 తమలపాకులు పెట్టేసి పైన అయితే కలశం పైన టెంకాయ పెట్టుకోవాలి. అది కొందరు పీస్ తీసి పెడుతున్నారు, కొందరు ఇలా తీయకుండా మన ఇష్టం అది. ఇది టెంకాయని మళ్ళీ నెక్స్ట్ వారం కొట్టేసి ఇంకో కొత్త టెంకాయ పెట్టుకుంటారనమాట. నేనైతే ఈ పీస్ ఉన్న టెంకాయనే పెట్టేసి పైన బ్లౌజ్ పీస్తో ఇలా కోన్ షేప్లో వచ్చేలాగా పెట్టేసి టెంకాయకి గోవిందనామాలు, తర్వాత బ్లౌజ్ పీసు కూడా గోవిందనామాలు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ శారీ అయితే నేను ఉదయం బ్లాక్ శారీ కట్టుకుని సాయంత్రం ఎల్లో శారీ, ఇవి 2 శారీసే నేను వారం వారం మళ్ళీ రిపీటెడ్గా కట్టుకున్నాను అనమాట. ప్రతి వారం కొత్తవి అయితే ఏం తెచ్చుకోలేదు. ఈ పూజ సామాగ్రి కూడా అన్నీ వాడుకోవచ్చు. జస్ట్ ఒక టెంకాయ పండ్లు పూలు అలాంటివి మాత్రమే కొత్తవి. ఇక్కడ గణపతి కోసం ఒక చిన్న ప్లేట్లో బియ్యం వేసి పెట్టుకున్నాను. ఒక తమలపాకులో పసుపు వేసి చిన్న గణపతిలాగా తయారు చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ గణపతిని అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా ఫోటో చక్కగా కనపడాలంటే కలశం ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఈ విధంగా సైడ్కి పెట్టుకున్నప్పుడే మనకు ఆ వెంకటేశ్వర స్వామి క్లియర్గా పూజ చేసినప్పుడు అలంకరణ కానీ ఆ దీపాలు కానీ చక్కగా కనిపిస్తాయి. ఇంట్లో సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంది. లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాన్ని అయితే ఇలా చిన్నగా ఉన్న విగ్రహాన్ని వెండి గిన్నెలో బియ్యం వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత పత్తి వస్త్రము, తులసిమాల అయితే ఖచ్చితంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి వ్రతానికైతే మనకు పూలు ఉన్నా లేకపోయినా తులసిమాల అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ విధంగా మనకు తోచిన ఫ్లవర్స్తో ఇలా అలంకరణ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అలంకరణ చేసుకున్న తర్వాత ఇవి రాత్రి నానబెట్టుకున్నాను నేను బియ్యం. ఈవినింగ్ స్నానం చేసి కొన్ని బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి. ఈ నానబెట్టిన బియ్యాన్ని ఉదయాన్నే వంపేసి నీళ్ళు ఇలా మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బెల్లం కొద్దిగా అరటిపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే పాలు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే కరెక్ట్గా తడుపుకోవాలనుకుంటే ఇలా పాలు వేసి
ప్లేట్లో వేసిన తర్వాత పాలు కలిపి మనం పిండిని ఇలా ముద్దలా చేసి దీపాలు అయితే చేసుకోవాలి. ఇక్కడ మొత్తం 7 దీపాలు, తర్వాత ఒకటి అఖండ దీపం కోసం ఇంకోటి పిండి దీపం, లేదంటే అవి మట్టివి పెట్టుకుంటే అఖండ దీపం, ఇవి పిండి దీపాలు 7 చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 మొత్తానికి పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను. ఈ పిండి దీపాలు ఇలా రౌండ్గా రావు మనకి అనుకుంటే రౌండ్ ముద్దలాగా చేసి ఇలా మనము చపాతీ కర్రతో కూడా ప్రెస్ చేస్తే నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా పిండి దీపాలు చేసుకున్న వాటికి నామాలు అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అయితే అన్నిటికీ నామాలు పెట్టేసుకొని సైడ్కి ఇలా పైన ఒక 5 బొట్లు పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ చేసిందేమో పెద్దగా అఖండ దీపం కోసం చేసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్నగా 7 దీపాలు ఇలా చక్కగా రౌండ్గా రావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మనం భక్తితో పూజ చేసుకోవాలి, కానీ మనకు అన్ని నియమాలు తెలీదు, తప్పు చేసానేమో ఇలా డౌట్తో ఏం చేసుకోవద్దు అసలు. మనం ఎలా చేసినా ఆ దేవుడికి తెలుస్తుందన్నమాట. ఏమంటే మనం కోరిన కోరికను చక్కగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి నామస్మరణ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కొందరైతే ముందు రోజుల్లో ఒత్తులు చేసి పెట్టుకుంటారంట. నేనైతే అదే రోజే చేసుకుంటాను. 7 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా పేని ఇలా ఒక దీపం అయితే పెట్టుకోవాలి. ఇదే అఖండ దీపము. ఉదయం వెలిగిస్తే సాయంత్రం వరకు అలాగే ఉండాలన్నమాట, మధ్యలో శాంతి అవ్వకుండా. ఇంకా ఈ చిన్న పిండి దీపాలు అయితే ఉదయం పూజ చేసేటప్పుడు వెలిగించుకోవచ్చు, లేదంటే సాయంత్రం అన్నా వెలిగించుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే సాయంత్రం వెలిగించుకుంటాను. తర్వాత ఇంకా ప్రసాదానికి వచ్చేసి మార్నింగ్ నువ్వుల లడ్లు, వడపప్పు, పానకము ఇవి పెట్టేసుకొని టెంకాయ, తర్వాత నల్ల ద్రాక్ష పండ్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఉదయం నల్ల ద్రాక్ష, అరటి పెట్టొచ్చు, సాయంత్రం మన ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు. ఉదయం పెట్టే ప్రసాదాలు ఇవన్నమాట. సాయంత్రం పులిహోర, ఇంకా తర్వాత సిరాపూరి, మనకు నచ్చిన ప్రసాదాలు చేసుకోవచ్చు. ఇట్లాగా 7 వారాలు పూర్తి చేసుకొని ఉదయం సాయంత్రం ఈ నిత్య పూజ గోవిందనామాలు ఇవన్నీ అష్టోత్తరాలు చదువుకొని పూజ అయితే మనకు వచ్చినట్టు చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్లో కొంతమంది చెప్తున్నారు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వాళ్ళు మంత్రాలు చదువుతుంటే అవి చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. లేదు మనకు తోచింది గణపతి పూజ ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ, తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు, పద్మావతమ్మకు ఇలా మనకు వచ్చిన అష్టోత్తరాలు చదువుకుంటూ చేసుకొని లాస్ట్కు ఆరతి నైవేద్యం ఇచ్చి ఆరతి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లాగా 7 వారాలు చేసిన తర్వాత 7వ వారం వచ్చేసి ఒక్కొక్క వారం చేసుకుంటాం కదా. ఒక్కొక్క వారం ఈవినింగ్ అయితే ఒకరిని అతిథిగా పిలిచి వాళ్ళకి అతిథి సత్కారం, భోజన తాంబూలాలు ఇవ్వాలన్నమాట. తర్వాత 7వ వారం అయితే ఒక 7 మందికి కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఇచ్చుకోవచ్చు. మినిమం 7 మంది ఉండాలి. 7వ వారం చేసేటప్పుడు 7 రకాల వంటలు, అందులోనూ లడ్డు ఖచ్చితంగా ఉండాలి అంటారు. నేనైతే ఈవినింగ్ లడ్డు చేసుకున్నాను. స్వామివారికి అన్నిటికన్నా లడ్డు ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ విధంగా అయితే గణపతి పూజతో స్టార్ట్ చేసి గోవిందనామాలు, స్వామివారి అష్టోత్తరాలు, తర్వాత పద్మావతమ్మకు, లక్ష్మీదేవికి 108 అష్టోత్తరాలు చదువుకొని ప్రసాదాలు చూపించి హారతి అయితే ఇచ్చుకుంటాను. 7వ వారం కొంతమందిని 7 మందిని అలా పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి వాయనాలు అయితే ఇచ్చేసుకున్నాను అనమాట. చాలా తృప్తిగా ఉంటుంది ఈ స్వామివారి వ్రతం చేసుకుంటే. స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం ఎట్లాగా చేసుకోవాలి అని కొన్ని డౌట్స్ వచ్చాయి. నాకు తెలిసిన వాళ్ళు చేసిన వాళ్ళని అడిగి చేసుకున్నాను అనమాట. ఎలాంటి కోరికైనా తీరుతుందండి. అప్పుల బాధలు కానీ, ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా, జాబులు రాకపోయినా, పిల్లలు కాకపోయినా ఎలాంటి కోరిక అయితే నెరవేరుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.